బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్లో కార్నర్ మీటింగ్ రోడ్ షోలో పాల్గొంటారు. నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జేపీఎన్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షోకు తరలి వచ్చేందుకు యువత, మహిళలు, రైతులు సిద్ధమయ్యారు. అటు కామారెడ్డి జిల్లా సరిహద్దు దగ్గర గిరిజనులు కేసీఆర్ కు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. జహీరాబాద్ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా మరికొద్ది గంటల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. జిల్లా సరిహద్దు దగ్గి పరిసర ప్రాంతంలో భారీ ఎత్తున గిరిజనులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ అటు సదాశివ నగర్ మండల కేంద్రంలో కూడా గాంధారి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అక్కడ కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఇటు బైపాస్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత టెక్రియల్ బైపాస్ వద్ద కామారెడ్డికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలు కురిపించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇటు టెక్రియల్ బైపాస్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. నిజాం సాగర్ చౌరస్తా నుండి జేపీఎన్ రోడ్ వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఈ పాటికే ఇక్కడ స్వాగత తోరణాలు ఎక్కడ చూసినా కామారెడ్డి జిల్లా కేంద్రం గులాబీమయమైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ స్వచ్ఛందంగా 4 ప్రధాన కాన్స్టిట్యున్సీలు అయినటువంటి గులాబీల అడ్డైనటువంటి జుక్కలు, అదేవిధంగా బాన్స్వాడ, అదేవిధంగా పక్కనున్నటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి మహిళలు, వృద్ధులు, అదేవిధంగా యువత ఎవరైతే గత హయాంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో పథకాలు అందుకొని లబ్ధి పొందినారో, డబుల్ బెడ్రూమ్ అందుకున్నటువంటి అనేక మంది, దళిత బంధు అందుకున్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ అధినేత హయాంలో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు ఇవాళ స్వాగతం పలికేందుకు, జననేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక అటు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చే సందర్భం కూడా మరికొద్ది గంటల్లో జిల్లా కేంద్రంలో ఆవిష్కృతం కాబోతుంది. జేపీఎన్ రోడ్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. భారీ ర్యాలీలో బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికేందుకు ఈ పాటికే గులాబీ శ్రేణులు పూర్తి ఏర్పాటు చేశారు. ఈ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్, అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, అదేవిధంగా హనుమంత్ షిండే, జాజాల సురేందర్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల సారథ్యంలో గులాబీ దండు ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడికి ఇప్పటికే వాతావరణం చల్లబడ్డది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా వరుణుడు సహకరించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అటు ఎండ వేడిమి తగ్గిన నేపథ్యంలో షెడ్యూల్ కన్నా అరగంట ముందే షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చల్లబడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో బీఆర్ఎస్ అధినేత రాక కోసం ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా ప్రజలు వెయిట్ చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. సాయి మాధవి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.